శివశక్తులకి, జోగినీలకి డిఫరెన్స్ చెప్పారు. హ్మ్. సో, మీరు చెప్తున్నారు అంటే చిన్న ఏజ్‌లోనే ఇలా మారిపోవడం, దేవుడు రావడం అంటే మీకు ఏ ఏజ్‌లో దేవుడొచ్చారు? నేను సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు దేవుడండి. ఓకే. సిక్స్త్ క్లాస్‌లోనే. సిక్స్త్ క్లాస్‌లోనే. అంటే ఎలా వచ్చాడు సడెన్‌గా? అంటే మా ఇంటికాడ బోనాలయితున్నాయి. హ్మ్. బోనాలయితుంటే ఇంక ఏమైందో ఏమో సడెన్‌గా డోల్ సౌండ్ విన్నా. హ్మ్. మా ఇంటి దగ్గర గూడా మా బ్యాక్ సైడ్ బస్తీలో. హ్మ్. డోల్ సౌండ్ ఇన్నా. ఇన్న తర్వాత ఫస్ట్ మస్తు ఏమంటారు ఆరటంతో ఎళ్ళిపోయినా. అది హ్మ్. ఎక్కడ కొడుతుర్రు అని జెప్పేసి ఆ సౌండ్‌కే అది ఏ గన్‌లో ఎక్కడో అయిందో తెలీదు. ఆ ఓకే. సౌండ్ చెవుల్లో ఇనంగానే అట్లా ఆ బ్యాండ్ దగ్గరికెళ్ళిపోవడము. ఎళ్ళిపోయిన దాని తర్వాత బాడీ అంతా షివర్ కావడము. హ్మ్. దాని తర్వాత తర్వాత సడెన్‌గా అన్‌కాన్షియస్ అయిపోయినా. అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత లేసి చూసేసరికి ఒళ్ళంతా పసుపు పసుపుంది. ఒళ్ళంతా బరువెక్కినట్టు కాళ్ళు చేతులు గుంజడం ఓకే. అట్లా అయింది. దాని తర్వాత వేరే వాళ్ళు నాకే సడెన్‌గా అట్లా అయిపోయింది. ఫస్ట్ టైమ్ అయినప్పుడు నాకంత గుర్తులేదు. సెకండ్ టైమ్ అయినప్పుడు మా బస్తీలో అయినప్పుడే ఇట్లా దేవుడొస్తుంది అని మా ఇంట్లో వాళ్ళకి జెప్పారు. హ్మ్. దాని తర్వాత నేను ఒక 2, 3 ఇయర్స్ నాకు దేవుడొచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో వాళ్ళు వీడియో తీసి నాకు చూపించేంత వరకు ఇది నేనా అన్నది గూడా నేను ఓకే. నమ్మలే. అంటే స్టార్టింగ్ అసలు నీకు తెలియకుండానే ఆ వైబ్ అసలు క్రియేట్ అయింది మీకు. తెలియకుండానే అట్లా అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇంట్లో వాళ్ళేమన్నారు మరి? ఇంగా ఎవరైనా యాక్సెప్ట్ జేస్తారా అండి అమ్మవారొస్తుంది అంటే? హ్మ్. మా ఇంట్లో గూడా ఫస్ట్ యాక్సెప్ట్ జేయలేదు. హ్మ్. తర్వాతకి యాక్సెప్ట్ జేషిర్రు. ఓకే. సో, దాని తర్వాత ఎలా ఎలా లైఫ్ స్టార్ట్ అయింది మరి? లైఫ్ అంటే ఏం లేదండి. నేను బీఎస్సీ కంప్లీటెడ్. యెస్. చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్‌లో. నాది ఓకే. ఎక్కడ? చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్‌లో అన్నామలై యూనివర్సిటీ నాది. ఓకే. అక్కడ చదువుకున్నా. హ్మ్. సో, నేను ఇంటర్ నారాయణ కాలేజ్‌లో కంప్లీట్ చేసుకున్నా. సో, హ్మ్. నేను కూడా ఎడ్యుకేటెడే. యెస్. అవును. చదువుకున్నా. హ్మ్. అంతా అయిపోయింది. అంటే మీరు ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న సమయంలో గాని, సిక్స్త్ క్లాస్‌లోనే మీకు దేవుడొచ్చాడని చెప్పి చెప్తున్నారు. అవునవును. దాని తర్వాత స్టడీస్ కంటిన్యూ చేసేటప్పుడు గాని, ఆ! లేకుంటే ఫర్దర్ ఇంటర్ గాని, ఆ సందర్భాలలో ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ, లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు గాని, ఎప్పుడైనా మీతో ఇబ్బందికరంగా మాట్లాడడం గాని, అవును. లేకుంటే చాలా వెటకారంగా ఇబ్బందయింది. 100% ఇబ్బందే అయింది. ఎందుకు గాలేదు? ఇప్పుడు ప్రపంచంతో మాకిబ్బంది గావట్లేదా? హ్మ్. లోక లోక్ జ్ఞానం తెలిసిన లోకమే అట్లా జేసినప్పుడు, హ్మ్. లోక జ్ఞానం తెలవని స్కూల్ ఏజ్ అండి అది. యెస్. అవును. వాళ్ళు ఇది జేయడంలో డిఫరెన్స్ ఏం లేదు. నా నేనంటే ఫస్ట్ చాలా బాధపడ్డా. ఎందుకంటే అబ్బాయిలందరూ ఒక రోలో కూర్చుంటుండే, అమ్మాయిలందరూ ఒక రోలో కూర్చుంటారు. నేనొక్కదాన్ని ఒక రోలో, ఒక బెంచ్‌లో కూర్చుంటుండే. అయ్యో! ఆ! నేను చాలా బాధపడ్డా. అట్లా నా 10థ్ వరకు స్టార్ట్ అయిపోయింది. ఆ! 10థ్ వరకు అట్లనే కంటిన్యూ చేసిన. ఒక్కదాన్ని కూర్చోవడము, నాకు బాధ అనిపియడము, ఫ్రెండ్స్ అందరూ లంచ్‌లో వాళ్ళందరూ కూర్చొని అవును. తినడము, హ్మ్. నేను సెపరేట్‌గా కూర్చొని తినడము. అట్లా ఇంకా అయిపోయింది. ఇంటర్‌లో కూడా సేమ్ థింగ్ అలానే అయింది. నేను ఎప్పుడైతే నా బీఎస్సీ కంప్లీట్ చదువుకోవడం కోసం నేను చెన్నైకెళ్ళినో, హ్మ్. అక్కడ నేను హాస్టల్‌లో జాయిన్ అయినా. హ్మ్. హాస్టల్‌లో జాయిన్ అయినప్పుడు కూడా నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన. ఎందుకంటే నేను ఒక 3 ఇయర్స్ నేను ఒక్కటే రూమ్‌లో ఉన్నా అండి. నా ఓకే. రూమ్‌లో ఎవ్వరు లేకుంటుండే. ఓకే. ఎందుకంటే నేను ట్రాన్స్ అంటే లైక్ నా బిహేవియర్ అమ్మాయిలా ఉంది. నా హ్మ్. నడక అమ్మాయిలా ఉందని చెప్పేసి నేను 3 ఇయర్స్ ఒక్కదాన్నే. అసలు మా కాలేజ్‌కి, మా హాస్టల్‌కి ఒక 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్సా? 20 కిలోమీటర్స్ జర్నీ ఉంటది. కాలేజ్ బస్ ఉంటది. ఆ బస్‌లో గూడా నేను నించొనే పోతుండే. నాకు సీట్ ఇచ్చేవాళ్ళు గాదు. అయ్యో! ఒకవేళ ఇన్ ఆ! కేస్ నేను ముందెళ్లి కూర్చుంటే, ఆ సీట్ పక్కన ఎవరు నించుంటున్నారు కూర్చునేవాళ్ళు గాదు. అంత ఘోరమైన పరిస్థితి. ఇంకొకటేందంటే, నేను టిఫిన్ తినాలన్నా, స్నాక్స్ తినాలన్నా, లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా, వెళ్తే అందరికన్నా ముందనెళ్ళాలి, ఎళ్తే అందరికన్నా లాస్టనెళ్ళాలి. అయ్యో! అదేంది మరి? అదేంది అంటే, నేను మధ్యలో నించుంటే, నన్ను పక్కకు జరపడము, హ్మ్. నాకు డిస్టెన్స్ మెయింటైన్ జేయడము, అట్లా నాకట్లా నచ్చకపోతుండే. అవును. ఇప్పుడు ట్రాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్‌జెండర్ అంటే విలువియ్యాలని ఇప్పుడు అప్డేషన్ వచ్చింది. హ్మ్. ఒకప్పుడు అప్డేషన్ లేదండి. హ్మ్. ఒక గొజ్జ, ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్‌లాగా ఒక అబ్బాయి ట్రాన్స్‌లో బిహేవ్ అవునులే. చేస్తుండంటే వాడిని వింతగా చూసేవాళ్ళు. హ్మ్. దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు. టీజింగ్ చేసేవాళ్ళు. హ్మ్. అట్లా నన్ను చాలా టీజింగ్ చేస్తున్నా. నేనట్లా ఫస్ట్ ఎళ్ళలేకపోతుండే. హ్మ్. ఎందుకంటే నేను లేసేసరికి లేట్ అవుతుండేనో, కాలేజ్ నుండి వచ్చేసరికి లేట్ అవుతుంది. అట్లా లేట్ అవుతుండే. ఫస్ట్ ఎళ్ళడం మ్యాథ్స్ కష్టమవుతుండే. నేను లాస్ట్ ఎళ్ళేసరికి అసలు నాకు ఫుడ్డే దొరకకపోతుండే. అయ్యో! దొరకనప్పుడు హ్మ్. నేను వాటర్ తాగి వండుకుంటుండే. ఇప్పుడు ఇట్లా చేస్తుర్రు కాలేజోళ్ళని నేను కాలేజ్‌లో కంప్లెయింట్ ఇస్తే ఏం చేస్తాడు ప్రిన్సిపల్ ఒక్కసారి, 2 సార్లు చెప్తాడు. హ్మ్. వాళ్ళెంత యాక్షన్ తీసుకుంటారా? లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం చేస్తారు? నీ బిహేవియర్ అట్లుంది అందుకే వాళ్ళు అట్లా వాళ్ళేం చేస్తుర్రు జేస్తారని. మార్చుకో అని అంటారు. అవును. ఇప్పుడు నేను ఎవ్వరికీ చెప్పుకోకుండా హ్మ్. అట్లా ఇంట్లో వాళ్ళకి దూరమయ్యి, అట్లా కాలేజ్‌లో వీళ్ళతో బాధపడుతూ, రూమ్‌లో ఒక్కదాన్ని ఉంటూ హ్మ్. 3 ఇయర్స్ ఒకటే రూమ్‌లో ఉన్నా అండి. నరకం, నరకం నరకమా, చేసినట్టుంది. నరకమా ఎంత పెయిన్ అనుభవించినో నాకు తెలుసు. హ్మ్. ఇప్పటికి చెప్తున్నా నా ఇంటర్, నా డిగ్రీ, నా 10థ్ ఎటువంటి
స్వీట్ మెమోరీస్ లేవండి నాకు. అయ్యో! ఆ! అట్లా అంత అంత బాధలు భరిస్తూ గూడా నా ఎడ్యుకేషన్ నేను కంప్లీట్ జేసుకున్నా. నిజంగా సూపర్ అసలు. నా ట్రైనింగ్ గూడా నేను కంప్లీట్ జేసుకున్నా. ఓహ్! నాకు సూపర్. ఎక్కడ అన్నిట్లల్లో నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ జేసినా. నాకు చదువుకోవాలని పట్టుదలుండే. మా అమ్మకి నేను అందరూ ఎంతమందైతే నన్ను ఇట్లా అంటున్నారో వాళ్ళ పైన ముక్కు మీద ఏలేసుకునేటట్టు బ్రతకాలి అని జెప్పి, మా సూపర్. అమ్మ చెప్పిన దాంట్లో నేను పోయినా కాబట్టి, మా అమ్మ ఫస్ట్ సపోర్ట్ అండి నాకు. మా మదరే సూపర్. నాకు ప్రతి దాంట్లో మా అమ్మే నాకు సపోర్ట్ జేస్తది. సో, మా హ్మ్. అమ్మ కోసం నేను చదవాలనుకున్నా. మా అమ్మ కోసమే చదివినా. అసలు హ్మ్. యాక్చువల్‌గా నేను అబ్రాడ్ ఎళ్ళిపోతుండే. ఇక్కడ గూడా ఉండకపోతుండే. అబ్రాడ్. కెనడా ఎళ్దామని హ్మ్. అనుకున్నాం. సో, కెనడా ఎళ్దాం అనుకునేసరికి ఇంతలోనే అమ్మకి క్యాన్సర్ అని తెలవంగానే, అమ్మకి ట్రీట్‌మెంట్ చేయడం కోసం 1 ఇయర్ టైం పట్టింది. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ మాక్స్ అవునులే. 1 అవును. ఇయరే ఉంటది. మాక్సిమం ఉంటది. అవును. 1 ఇయర్. ఇప్పుడు మా అమ్మకి నేను తప్ప ఎవరున్నారు? హ్మ్. అంటే అందరూ. కానీ మా అమ్మకి ఇప్పుడు తమ్ముడు చదువుకుంటుండు. హ్మ్. చెల్లి చదువుకుంటుంది. హ్మ్. నాన్న పని జేయాలి. మేము పని జేసుకుంటేనే మాకు రూపాయి. అవును. ఇప్పుడు ఖాళీగా ఉన్నది నేనొక్కదాన్నే. ఇప్పుడు నా వల్ల తమ్ముడు, చెల్లి ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవును. గావద్దు. హ్మ్. ఎందుకంటే నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. హ్మ్. వాళ్ళు చేసుకుంటేనే గదా! వాళ్ళ పెళ్ళిళ్ళైతే వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. అవును. ఇప్పుడు మా ఇల్లు గడవాలంటే మా నాన్న పని చేయాలి గదా! అవును. నేను మా మమ్మీని తీసుకెళ్ళి, మా అమ్మని హాస్పిటల్ చూపించుకొని, మంచి, చెడు అన్నింటికి నేను మా అమ్మని కాపాడుకున్నా. సరే అబ్రాడ్‌కెళ్ళి నేను చేసేదేముంది? అమ్మని చూసుకొని హ్మ్. ఉన్న దాంట్లో తృప్తి పడితే, ఈ బోనాలు, అమ్మవారి పూజలు చేసుకుంటే ఎంతో కొంతొస్తది. దాంతో నా జీవనం సాగించొచ్చని చెప్పి, నా అబ్రాడ్ ఎళ్ళేది క్యాన్సెల్ చేసేసుకున్నా ఇంకా. నిజంగా సూపర్. అమ్మ కోసం అబ్రాడ్ వదిలిపెట్టుకున్నారు. ఇంగ అమ్మ కోసం అంటే మ్యాక్స్ ఏవైనా వదిలేసుకుంటానండి. ఓహ్! సూపర్. అమ్మ ప్రాణం అంటారు. అంతే గదా! హ్మ్. ఇయాల దినం నేనిట్లున్నా, ఇయాల దినం నేను ఒక రూపాయి సంపాదించుకున్నా, నా కళ్ళపై నేనున్నా అంటే మ్యాక్స్ మా మమ్మే. మా హ్మ్. మమ్మీ సపోర్ట్ లేకపోతే చాలామంది ట్రాన్స్ వాళ్ళే కానీ, ఎవ్వరే గానీ కొందరు ఇళ్ళలో సపోర్ట్ జెయ్యరు. యెస్. అవును. వాళ్ళందరూ మాక్సిమం జేయరు. చెయ్యరు. అవును. వాళ్ళందరూ వేరే దగ్గరుంటారు. కానీ హ్మ్. నేనట్లా గాదండి. హ్మ్. నేనెప్పుడు ఎక్కువ అసలు ఏ ట్రాన్స్‌జెండర్‌ల ఇంట్లో నేను లేను ఇప్పటి వరకు. హ్మ్. నేను అందరూ మ్యాక్స్ ఎవ్వరైనా ఉంటారు. హ్మ్. ఒక 5 మంత్సో, 6 మంత్సో, 1 ఇయరో అట్లా ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్ అయితుందని చెప్పి కొన్ని మంత్స్, కొన్ని ఇయర్సో ట్రాన్స్ వాళ్ళ ఇళ్ళల్లో ఉండి, మళ్ళీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ జేయమని ఇంటికి రావడం అట్లుంటారు. హుహు. కానీ నేనెప్పుడు అట్లా లేను. ఎంత కష్టమొచ్చినా, ఎన్ని బాధలు పెట్టినా మా ఇంట్లోళ్ళు, హ్మ్. ఎన్ని మాటలన్నా, చుట్టుపక్కలోళ్ళు గూడా ఎన్నో మాటలన్నా యెస్. గూడా అదే అదే అడుగుదాం అనుకున్నా. సో, మన ఇంట్లో మంచిగనే ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు ఏమనకుండా మంచిగనే ఉంటారు. కానీ చుట్టుపక్కన వాళ్ళుంటారు. అవును. సో, మీ కొడుకు ఇలా అయిండు. సో, ఇలా ఉంది అవును. మీ సిట్యుయేషన్ అని చెప్పి గూడా మీ మమ్మీతో ఎవరో ఒకరు అనే ఉంటారు. సో, అమ్మతో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా అన్నారు. ఏదైనా చాలా మందన్నారు. బయటెందుకు మా చుట్టాల వాళ్ళే అన్నారు. యెస్. అవును. ఎందుకు ఇట్లా చేస్తుండు? చిన్నగున్నప్పుడు బానే కనిపించిండు గదా! సడెన్‌గా ఏంది ఇట్లా? ఈ అవతారం ఏంది? సంబంధాలొస్తాయా వీళ్ళకి? అట్లా ఇట్లా అని మా అమ్మని గూడా అన్నారు. మా హ్మ్. మమ్మీని 4 మాటల మా మమ్మీకి అర్థమైపోయింది. నేను చెప్పినా, హ్మ్. "అమ్మ నేనెన్ని కష్టాలైనా పడతా. హ్మ్. ఏమైనా చేస్తా నేను. నన్ను నేను మార్చుకోలేను. హ్మ్. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలనుకుంటున్నా. హ్మ్. నేను నేను దొంగతనం చేస్తలేను. హ్మ్. నేను లంగతనం చేస్తలే భయపడనీకే. హ్మ్. నా జెన్యూను. నా హ్మ్. లోపాలు ఇట్లున్నయి. హ్మ్. నేను ఇట్లున్నానని చెప్పి నేను 10 మందికి ఇబ్బంది కలిగిస్తున్నా. హ్మ్. నేను ఎవరికీ ఇబ్బంది కలిగించినప్పుడు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? మా అమ్మ గూడా స్టార్టింగ్‌లో ఇట్లా గాదు. ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటుర్రు అంటే, నేను ఒకటే మాట చెప్పిన, "మమ్మీ నేను మీ గురించి బ్రతుకుతున్నా. బయటోళ్ళ గురించి బతకట్లేదు. అవును. వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాకిప్పుడు ఇయాలటి దినము మీరు నాకు సపోర్ట్ చెప్పితే వాళ్ళు నాకేమైనా పెడతారా? పెట్టరు గదా! ఇయాలటి దినం ఇప్పుడు దినం గూడా నేను ఎవ్వరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ పైన నేను నించున్నా. హ్మ్. ఎవరేమనుకున్నా మా అమ్మ పట్టించుకోలే. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. హ్మ్. మంచిగుండు. నువ్వు బతుకుతున్నావు గదా! నీ వల్ల నలుగురికి మంచి జరగాలి, చెడు జరగొద్దు" హ్మ్. అని చెప్పింది. ఎల్లటి దినం నేను గౌరవిస్తా. ఎంతమందైతే నిన్నన్నారో అంతమందిని కాళ్ళు ముక్తర బెట్టా. నువ్వు అట్లా గౌరవించేటట్టుండాలి. ట్రాన్స్‌కైనా సరే, హ్మ్. ఒక ఆడదానిలా నడుచుకోవాలి, మంచిగుండాలి అని జెప్పాను. ఓకే. సో, నీకిచ్చిన ప్రెజెంట్ అది హ్మ్. వచ్చిందా? సక్సెస్ అయినట్టేనా? సక్సెస్ అయినా గాబట్టి, మంచిగున్నా గాబట్టే ఎక్కడ నేను చిల్లర బిహేవ్ జేయను. నాదేందో నేనుంటా. నా నా నాదేందో నేను జేసుకుంటా. హ్మ్. ఎవరికన్నా ఆపదుంది అంటే నేను బరాబర్ హెల్ప్ జేస్తా. హ్మ్. సో, నాకంటూ ఒక మరీ అంత ఫేమ్ లేకపోయినా నాకంటూ ఒక ఇదున్నారు. నాకంటూ ఒక చిన్న ఫేమ్. నా హ్మ్. నా నా కోసం ఉండే ఒక నలుగురు, ఐదుగురు ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. నాకంటూ ఒక ఒక స్టేటస్ అనేది నేను పెంచుకున్నా నా సైడ్ నుండి. ఓకే. మెయింటైన్ చేస్తున్నావంటావు. సో, ఇంకోటి శివశక్తుల దగ్గర గాని, జోగినుల దగ్గర గాని వస్తే అంటే కొంత ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అయితది. లైక్ ఫీవరొచ్చినా గూడా ఇంకేదైనా అవును. ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికొస్తే సాల్వ్ అయితది. వాళ్ళు కొన్ని డేస్ ఉంటే వాళ్ళకని చెప్పి మనము వింటూ ఉంటాము. సో, అవును. అలాంటివి మీకేమన్నా?
నాకు అట్లా ఏం లేవు. అంటే ఇట్లా ట్యూస్‌డే ఉంటది. చెప్తామండి. అంటే హ్మ్. అమ్మవారు వస్తది. హ్మ్. ఇప్పుడు కొందరు పిల్లలు కావట్లేరు అని వస్తది. హ్మ్. కొందరికి హెల్త్ ఇష్యూస్, హ్మ్. కొందరు బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు, భానుమతి హ్మ్. ఇవన్నీ చేస్తారు కదా! హ్మ్. అవి ఒకటి. హ్మ్. మళ్ళీ దాని తర్వాత ఆహ్, లైక్ జాబ్ పోవడము, దరిద్రము నెత్తి మీద ఉండడం. హ్మ్. అంటే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మనము మన కర్మని అనుభవిస్తాం. అవునా? అవును. సో, దాంట్లో ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసేదెవరు? భగవంతుడు. ఒక మనిషి రాత రాసేది గూడా భగవంతుడే. అవును. అట్లని జెప్పి ప్రతి ఒక్క మనిషి తన జీవితాన్ని జల్ది అంతం జేసుకోవద్దని జెప్పి దేవుడేం జేస్తాడంటే ఆయన రాషిండు. ఇది చూపిస్తాడు. నాన్న ఇది ఇది పూల బాట. ఇది మంచి దారి ఇలా ఉంటదని దేవుడు చెప్తాడు గానీ, ఇలా అయిపోండి, ఇలా చెయ్యండి, ఇట్లా కాండి అని ఏ భగవంతుడు చెప్పడు. హ్మ్. సో, నీకిదుంది నాన్న. నీకీ ఈ దరిద్రం ఉంది. నువ్వు చేసుకున్న పుణ్యం ఇది. నువ్వు చేసుకున్న పాపం ఇది. నీకిప్పుడు సంతానమయ్యే యోగం ఉందా? లేదా? సరే. నీకు యోగం ఉంది అంటే దాని అర్థమేంది? నీకు దానికి తగ్గ పరిహారం ఏముందో, పరిష్కారం ఏదుందో అప్పుడు అమ్మవారు జూస్తది. అమ్మవారు జూసిన తర్వాత నీకు సంతాన యోగం ఉందంటే అది ఏ విధంగా ఎళ్తే అయితది. ఓకే. సో, ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌ల జోగినీలకు గాని, ట్రాన్స్‌జెండర్స్ ఈళ్ళందరూ శివశక్తులకు గాని, సో, శివశక్తులను పక్కన పెడితే ట్రాన్స్‌జెండర్స్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సొస్తే, సో, వాళ్ళకి వాల్యూ ఏ విధంగా ఉందనుకుంటున్నారు ఈ సమాజంలో చూస్తూ ఉంటే? నిజంగా ఎందుకు అడుగుతున్నానంటే, చాలా బాధేస్తుంటది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు మనలా ఓ మనుషులే. కానీ రీసెంట్‌గా ఒక మనుషులలో అవేర్‌నెస్ వచ్చింది గానీ గవర్నమెంట్‌లో అవేర్‌నెస్ రాలేదండి. హ్మ్. ఒక మనిషి ట్రాన్స్‌కి విలువిస్తున్నాడండి. ఒకప్పుడు హ్మ్. విలువిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. ట్రాన్స్‌కి ఇప్పుడు విలువిస్తున్నారు. యెస్. అవును. హ్యాపీ అనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ గుర్తించట్లేదు. హ్మ్. గవర్నమెంట్ గుర్తిస్తే ఒక ట్రాన్స్ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదండి. హ్మ్. నేను చెప్తున్నా గదా! హ్మ్. ఒక ట్రాన్స్ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. అంటే ఎలాంటి గుర్తింపులు గావాలనుకుంటున్నారు చెప్పింది వినండి. ట్రాన్స్‌జెండర్స్‌కి? ఒక ట్రాన్స్ రోడ్డు మీదకొస్తుంది గాబట్టే గదా! మానభంగాలయితున్నాయి. డబ్బుల కోసం కొట్టి చంపడాలయితున్నాయి. ఒక ట్రాన్స్‌కి అసలు భద్రత లేదండి. ఒక అమ్మాయి 2 గంటల రాత్రి గూడా ఒంటరిగా తిరుగుతుందంటే ఆమెకి భద్రతుంది. హ్మ్. ఒక మొగోడు 24 గంటలు తిరుగుతున్నాడు. వాడికి భద్రతుంది. ఒక ట్రాన్స్ తిరగలేకపోతుందండి. ఎందుకు? భద్రత లేదు. హ్మ్. ఒకవేళ మేము చచ్చిపోయినా గూడా మాకు అడిగేటోళ్ళు ఎవరు లేరు గదా! అది. ద థింగ్ ఏందంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టి చంపేసినా గూడా ఎవరు అడగరు. హ్మ్. ఆహా! ఓకే. ట్రాన్స్‌రా ఎవరు ఎనకముందు ఏం లేరు. హ్మ్. ఈ కేస్‌ని ఫైల్ చేసి వేస్ట్. ఇన్వెస్టిగేషన్ చేసి కూడా వేస్ట్ అని వదిలేస్తారు వాళ్ళు. హ్మ్. అది ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయిందనుకో, ఎన్ని టీవీలలో పడవు, ఎంతమంది సినిమా హీరోలు రారు, ఎంతమంది గవర్నమెంట్ రారు, ఎంతమంది డబ్బులివ్వరు. హ్మ్. హ్మ్. అదే ఒక చిన్న పిల్లకి మానభంగం చేసి చంపేసిర్రని చెప్పిర్రు చూసినావా? ఇటు మన టీకేఆర్ సైడ్. హ్మ్. అప్పుడు హ్మ్. పవన్ కళ్యాణ్ యెస్. వచ్చారు. అవును. గతంలో. అంతమందొచ్చి అన్ని డబ్బులిచ్చిర్రు. మొన్న రీసెంట్‌గా ఒక ట్రాన్స్ చనిపోయింది. హ్మ్. అవును. ట్రాన్స్ చనిపోయింది. సనత్ నగర్‌లో. అసలెవ్వరు తనని చూడని కూడా చూడలేదు. అంత ఘోరంగా కొట్టి చంపేసిర్రు అంటే పొద్దు పొద్దున్న 6 గంటలకి అది సంఘటన అయింది. హ్మ్. ఆ టైంలో నైట్ అంటే మనం ఏమన్నా అనుకోవచ్చు. మార్నింగ్ టైంలో అంత ఘటన జరుగుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అవేర్‌నెస్ రాలేదు. పోలీస్ వాళ్ళు కూడా అంత చూడట్లేరు అంటే దాని అర్థం ఏందండి? ఒక ట్రాన్స్‌కి విలువ లేనట్టే గదా! హ్మ్. గవర్నమెంట్ ఫస్ట్ అవేర్‌నెస్ తేవాలండి. నామ్‌కే వాస్ 3 కాలమ్స్ క్రియేట్ చేయడం కాదు. మెయిల్, ఫీమేల్ ట్రాన్స్ ఆర్ అదర్స్ అని పెట్టడం కాదండి. హ్మ్. అంటారు మేము గూడా ట్రాన్స్‌జెండర్స్‌కి జాబ్స్ ఇచ్చాం గదా! అంటే యెస్. నామ్‌కే వాస్ ఒక్కళ్ళకిస్తే సరిపోతదా అండి సింపతి కోసము? హ్మ్. అంతేనా అంటే కాదా? మేల్, ఫీమేల్ అదర్స్ బదులు ట్రాన్స్‌జెండర్‌కి ఒక గుర్తింపు రావాలంటారు. అవునండి. కాలమ్ పెట్టినంత మాత్రాన ఒక ట్రాన్స్‌కి మంచి అయిందని గ్యారంటీ ఏందండి? గ్యారంటీ కాదు. అయిందని రుజువేముంది? ఇప్పుడు హ్మ్. ఒక ట్రాన్స్ డాక్టర్ అయింది. ఒక ట్రాన్స్ పోలీస్ అయింది అని చెప్తున్నారు. హ్మ్. అవునండి. చెప్తున్నారు. ఒకళ్ళకిస్తే సరిపోద్దా? వాళ్ళకొక్కళ్ళకి ఇచ్చారు. హ్మ్. వాళ్ళకొచ్చే జీతంతో వాళ్ళకెవరికైనా సాకుతున్నారా? వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి. నువ్వు ప్రతి ఒక్క ట్రాన్స్‌కి నువ్వు జాబ్ ఆప్షన్ ఇవ్వబ్బా! హ్మ్. చాలా మంది చదువుకున్న వాళ్ళున్నారు. ఎగ్జాంపుల్ నేనే. యెస్. అవును. చదువుకునే వాళ్ళు చాలా మంది నువ్వు గవర్నమెంట్‌లా నువ్వు వాళ్ళు కాకపోతే వాళ్ళ పిల్లలు కాకపోతే వాళ్ళ పిల్లలకి నువ్వెందుకు వంశపారం చేయాల్సిన అవసరం ఏందండి? హ్మ్. ఆ! ఇప్పుడు మేము ట్రాన్స్‌జెండర్స్ ఉన్నాము. అరే! ఒక మనిషికి ఇప్పుడు జాబ్ చేసిండు. వాడు క్వాలిఫై అయిండు. వాడు క్వాలిఫై అయిపోయిండా వానిది అయిపోయిందా అక్కడి వరకు క్లోజ్ చేయాలి. వాళ్ళ పిల్లలకి రావడం వంశపరంగా రావడం ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు సంపాదించుకున్న సొత్తా? చెప్పండి. హ్మ్. ఇప్పుడు చాలా అట్లా చూసుకుంటే చాలా ఉంటాయి. అరే! చదువురాని ట్రాన్స్ వాళ్ళకి సఫాయి పని ఇయ్యండి. హ్మ్. జీహెచ్ఎంసీలో జాబ్ ఇవ్వండి. చదువొచ్చినోళ్ళకి అన్ని సెక్టార్‌లలో జాబ్ ఇవ్వండి. మీరు జాబ్ ఇవ్వట్లేదు గదా! నువ్వు జాబ్ ఇయ్యట్లేవు అంటే దాని అర్థం ఏంది? ఒక హ్మ్. ట్రాన్స్‌కి నువ్వు విలువ ఇయ్యట్లేవు గదా! హ్మ్. నువ్వు ఫస్ట్ గవర్నమెంట్‌లా కొన్ని వందల మంది ట్రాన్స్‌జెండర్స్‌ని నువ్వు జాబ్‌గా అప్రోచ్ చేసుకుంటే,
ఒక ఎంప్లాయీగా మంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నువ్వు చేయిస్తే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎందుకు సహకరించరండి? ఎగ్జాంపుల్ నేను ఎన్నో ఆఫీస్‌లలో ఇంటర్వ్యూ ఇచ్చిన. ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళారు. నేనెళ్ళిన. నా ఆధార్ కార్డ్స్, నా ఓటర్ ఐడీ, మళ్ళీ దాని తర్వాత ఆరోగ్యశ్రీ గానీ, రేషన్ కార్డ్‌లు కానీ ఎళ్ళనైనా సరే, అందులో అంతా మెయిల్ అనే ఉంది. నా స్కూల్ సర్టిఫికేట్స్‌లో కూడా మెయిల్ అనే ఉంది. వెళ్ళిన నార్మల్‌గా అప్పుడు కరోనా టైంలో నేను నార్మల్‌గా ఇంటర్వ్యూకి నా రెజ్యూమ్ పెట్టాను. బాయ్ అనుకున్నారు వాళ్ళు. అనుకున్న తర్వాత వీడియో మన ఆ! ల్యాప్‌టాప్‌లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అదేంటండి అందులో డిఫరెంట్ ఉంది, ఇందులో డిఫరెంట్ సరే అని చెప్పి ఇంటర్వ్యూ చేశారు. అట్లా 3 ఇంటర్వ్యూస్ చేశాను. ఆ! ఒకటి నేను చెప్తా అని చెప్పారు. ఇంకోటి కాల్ వస్తుందని చెప్పా. ఇంకోటి అన్నీ బానే ఉన్నాయి గానీ అవైలబిలిటీ లేదని చెప్పారు. అదే. దాని అర్థం ఏందండి? హ్మ్. చెప్పండి. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఒకటే. అక్కడ ఏ ప్రాబ్లమ్ లేదండి. నేను చెప్పిన ట్రాన్స్‌జెండర్ అని చెప్పి ఓకే. ప్రతి ఒక్క వాడు చేసిన ఇంటర్వ్యూలో నేను ప్రతి ఒక్కటి చెప్పిన. వాడికైనా నేను అన్ని చెప్పినంక కూడా వాడు ఎందుకు వెనకకెళ్తున్నాడు? ఒక ఎందుకంటే జెండర్ ట్రాన్స్‌జెండర్. ప్రాబ్లమ్. హ్మ్. ఎందుకండి? ఎక్కడ లేదు ఈ జెండర్ ప్రాబ్లము. హ్మ్. ఈ ఒక్క ఇండియాలోనే ఉంది ఈ జెండర్ ప్రాబ్లము. హ్మ్. ఎన్ని అబ్రాడ్స్‌లో ఉన్నాయండి. ఎక్కడ ఏ అబ్రాడ్‌లో అయినా అందరిని ఈక్వల్‌గా చూస్తారు. హ్మ్. ఇండియాలో ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు అర్థం కావట్లే. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఒక గవర్నమెంట్ అవేర్‌నెస్ రావాలి. గవర్నమెంట్ నుండి వచ్చిందనుకో మ్యాక్స్ 100% అందరూ చాలామంది అంటారు ట్రాన్స్ వాళ్ళని. పని చేసుకొని బ్రతకొచ్చు కదా! హ్మ్. అడుక్కోవడం ఏంది? హ్మ్. ఇలా డిమాండ్ చేస్తున్నారేంటి? హ్మ్. అలా డిమాండ్ చేస్తున్నారేంటి? అనేసి హ్మ్. క్వెషన్ చేస్తారు అందరూ. అవును. ఇంకోటి అందరు ట్రాన్స్‌జెండర్స్ చూస్తే గూడా చాలా మంది జనాలు బయట భయపడుతుంటారు. లైక్ వాళ్ళు కత్తులతోని దాడులు చేస్తుంటారు. ఎందుకు నోట్లో దాడి చేస్తారండి? బ్లేడ్స్ పెట్టుకుంటారు. చాలా ఎవ్వరేం భయమైతది వాళ్ళని పెట్టరండి చూస్తే. అలా. చాలా ఇబ్బందులు పెడుతున్నారు రోడ్ పైన. ఆళ్ళెవ్వరు పెట్టరండి. హ్మ్. అసలైన ట్రాన్స్ వాళ్ళు బ్లేడ్లు గిట్ల మాకేయకుండా ఉంటే చాలది. సరేనా? హ్మ్. మాకేయకుండా ఉంటే చాలు. మమ్మల్ని పొడవకుండా ఉంటే చాలు. మమ్మల్ని చంపకుండా ఉంటే చాలు. మమ్మల్ని కొట్టి డబ్బులు గుంజుకోకుండా ఉంటే చాలు. హ్మ్. నువ్వు బాగున్నావు, నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పి మమ్మల్ని ప్రేమించకుండా ఉంటే చాలు. మా హ్మ్. డబ్బు పైన వ్యామోహం వాళ్ళు చూడకుండా ఉంటే చాలు. హ్మ్. మేమెందుకండి మేము పొద్దున్న లేసి అడుక్కొని తినేవాళ్ళము. హ్మ్. ఆ! ఎందుకలా చేస్తారు చెప్పండి? హ్మ్. హ్మ్. మాకేమవసరం బ్లేడ్లు, కత్తులు మెయింటైన్ చేస్తే మాకేమైనా ఉపయోగమా చెప్పు? హ్మ్. అవన్నీ ఫేక్ ముచ్చట్లండి. అన్నీ ఇట్లా రూమర్స్‌లో చెప్తారు. హ్మ్. అంటే ఆ ట్రాన్స్‌జెండర్స్ లవ్ ఏ విధంగా ఉంటదంటే ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌ని ఇష్టపడే వ్యక్తులు గూడా ఉంటారు. సో, ఆ లవ్ ట్రూ ఉంటదంటారా? చెప్ మ్యాక్స్ అండి. ఎవరో కొందరండి. అందరు పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని అన్ని పెళ్ళిళ్ళు నిలుస్తున్నాయా ట్రాన్స్‌లో? హ్మ్. ఏ పెళ్ళిళ్ళు నిలవవండి. ఏవైనా కొన్ని రోజుల వరకు అట్లా ఉన్నాయి. ట్రాన్స్ వాళ్ళు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు అంటే అది వాళ్ళ అదృష్టం బావుంది. వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో, లేకపోతే ఆ అబ్బాయి మైండ్‌సెట్ ఎంత మంచిగుందో, హ్మ్. వాడిలో ఎటువంటి దురాచరణ లేకపోతే ఒక అమ్మాయి ఏందో ఒక ట్రాన్స్ కూడా అంతే అని చెప్పి వాడు వాళ్ళ లైఫ్‌ని అట్లా ట్రాన్స్‌తో లీడ్ చేస్తాడు. హ్మ్. వాడు లీడ్ చేసినాడు ఏమన్నా వాళ్ళ పేరెంట్స్‌తో తీసుకొనెళ్ళి చూపిస్తాడా? చెయ్యడు. హ్మ్. వాడు కూడా దొంగతనంగానే లీడ్ చేస్తాడు మాతోటి. హ్మ్. నాకు ఉన్నారండి. నేను లవ్ చేయాలని కూడా చాలా మంది. పెళ్లి చేసుకోవాలని కూడా చాలా మంది. ఇప్పటికి. ఇప్పటికి చాలా మందున్నారు. నా కోసం ఒక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఆ! రియల్‌గా. పేరైతే సూసైడ్. చెప్పను. హ్మ్. 100 నిజం ఇది మాత్రం. హ్మ్. ఇది మాత్రం నిజం. ఒక అబ్బాయి నా గురించి చనిపోయాడు. సూసైడ్ చేసుకొని. సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అయ్యో! సో, నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే ఏంటి ప్రాబ్లమ్ ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకున్నావు? లవ్ చేస్తా అనేసి, ఇది చేస్తా నేను నమ్మలేదు. హ్మ్. ఇప్పుడు నేను దునియా మందిని చూస్తున్నానండి. అవునులే. ఆ! దునియా మందిని చూసినప్పుడు నేను ఎన్నో మంచి మంచి అమ్మాయిలనే వదిలేసిపోతున్నారు. అవును. మమ్మల్ని వదిలేరని గ్యారంటీ ఏంది ఒక్క మాట? హ్మ్. ఇప్పుడు ఒక అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అంటే, వాడు సమాజంలోకి తీసుకుపోవడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడడు వాడు. అటువంటిది నన్ను పెళ్లి చేసుకుంటున్నా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడా? చేసుకున్న పెళ్ళాంకి ఏమైనా చెప్పకుండా చెప్తాడా? చెప్పడు గదా! హ్మ్. వ నాకక్కడ రాని గుర్తింపు వాడిని చేసుకుంటే ఏంది? చేసుకోకపోతే ఏంది? హ్మ్. ఎంత మంచి మొగోడైనా 4 గోడల మధ్యల "నువ్వు నా గుండెకాయ, నువ్వు నా దొండకాయ, నువ్వు నా బెండకాయ" అంటాడు. అది హ్మ్. బయటికెళ్ళినాక ఆ మాటలు అంటాడా వాడు? హ్మ్. 10 మందిలో చేతి పట్టుకొని తీసుకెళ్తాడా ఒక మొగోడు? హ్మ్. ఎళ్ళడు. ఎంత పెద్ద మొగోడైనా సరే, నంబర్ ఇవ్వు, నీ ఐడీ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని దాని తర్వాత మెసేజ్ చేస్తాడు మంచిగా. నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, అమ్మాయి కూడా పనికిరాదు అది ఇది ఇది ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చెప్తాడు. హ్మ్. 4 గోడల మధ్యలో ఎంతో పొగుడుతాడు. హ్మ్. పెళ్లి చేసుకొని నేను సాకుతాన్నదా అంత మంచిగా చెప్తాడు. నా అమ్మాయితో నువ్వంతే అన్న కాడికి చెప్తాడు. అదే హ్మ్. మరి పెళ్లెందుకు చేసుకోడండి మరి? హ్మ్. 10 మందిలో ఎందుకు తీసుకపోడండి? ఎందుకంటారు? ఎప్పుడన్నా మీకు ఆన్సర్ తీసుకపోరు. హ్మ్. ఎందుకంటే అదొక ఉంది గదా! జెండర్ అనే ప్రాబ్లము. హ్మ్. అట్లాంటప్పుడు ఆ జెండర్ ప్రాబ్లమ్ వాడు చూషినోడు, వాడు నన్ను అర్థం చేసుకుంటుండని నమ్మకం ఏంది? హ్మ్. వాడేదో ఏదో ఒక వ్యస
ఒక ఇంటెన్షన్‌తో నా దగ్గరకొచ్చింది గదా! హ్మ్. నేను అందంగానే ఉన్నాననో, నన్నేమన్నా చెయ్యాలనో, ఏదో ఒక విషయంలో అయితే నా దగ్గరకొస్తాడు గదా! హ్మ్. ఆ ఉద్దేశంతో వచ్చినోళ్ళని మనం ఎట్లా ఇష్టపడతాం? వాళ్ళు మనతో పర్మనెంట్‌గా ఉంటారని దాని అర్థమేంది? హ్మ్. అట్లాంటప్పుడు అవన్నీ పట్టించుకోవద్దు. అవన్నీ ఒక మొగోడు ఎప్పుడు ట్రాన్స్‌తో ఉండడండి మ్యాక్స్. హ్మ్. చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ గూడా ఆ అబ్బాయిలు ఇట్లా మోసం చేశారు, అవును. వెళ్ళిపోయారు అని చనిపోయిన జెప్తారు. వ్యక్తులు గూడా ఉన్నారు చనిపోయిన ట్రాన్స్‌జెండర్స్‌లో. అవును. వ్యక్తులోనున్న ఒక అబ్బాయి కోసం ఒక చాలా మంది ట్రాన్స్ వాళ్ళు ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారండి. అవును. అలా మోసం చేసి ఎళ్ళిపోతారు. హ్మ్. అట్లాంటప్పుడు మనం ఎవరినండి నమ్మేది చెప్పండి? ఒక అమ్మాయినే వదిలేసి ఎళ్ళిపోతున్నాడంటే, హ్మ్. మేమొక ట్రాన్స్ మమ్మల్ని వదిలేసి పోవడంలో గ్యారంటీ న నమ్ ఇది ఇది ఇందులో ఉండేంది? హ్మ్. సో, అందుకోసమే ఇన్ కేస్ ఫ్యూచర్‌లో గూడా ఎవరిని చేసుకోరా? ఎవరిని చేసుకోమండి. హ్మ్. నేనైతే ఒక జోగినిని గాబట్టి, హ్మ్. నాకు పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమి లేవు. హ్మ్. నేను దేవుడిలో నిమగ్నమయ్యున్నా. హ్మ్. దేవుడే నా సర్వస్వం. హ్మ్. దేవుడే నా శ్వాస. ఓకే. దేవుడితో నేను బ్రతుకుతా. హ్మ్. నా లైఫ్ ఉన్నన్ని రోజులు మా ఇంట్లోలని చూసుకుంటా. హ్మ్. ఆ దేవతని చూసుకుంటా. హ్మ్. అంతే. రైట్. చివరిగా మీ ఫాలోవర్స్ గాని, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు గాని చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళు? నేనైతే ఒకటే చెప్తా అండి. జెండర్ భేదాలు చూడకుండా హ్మ్. మనుషులని ఇష్టపడాలి. అమ్మాయిలకి ఎంత విలువిస్తున్నారో ఒక ట్రాన్స్‌కి కూడా అంతే విలువియ్యాలి. ఒక ట్రాన్స్ కానీ, ఒక జోగిని గాని ఎవ్వరైనా సరే ఒక థర్డ్ జెండర్‌తో కనిపించిన వాళ్ళకి హేళన చేయకుండా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. హ్మ్. అర్థమవుతుందా? నేనదే కోరుకుంటా. ఫస్ట్ గవర్నమెంట్ నుండి అవేర్‌నెస్ రావాలని కోరుకుంటా. అట్లే చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుండి గూడా ఒక మంచి అవేర్‌నెస్ రావాలి. ట్రాన్స్ వీళ్ళు కూడా ఒక మనుషులని జెప్పి, వాళ్ళు మాకు హెల్ప్ చేసేటట్టు, మాకు అనుకూలంగా ఉండేటట్టు, మంచిగుండేటట్టు ఉండాలి. మేమెవ్వరికీ హాని పెట్టము. మా ప్రాణం పోయే ఒక్క నిమిషం చివరి నిమిషం వరకు గూడా అందరికి మంచి చేయాలని అనుకునే స్వభావం ఉండేదే ట్రాన్స్‌జెండర్స్‌కి అండి. ఓకే. సో, అందరిలో మేము ఒకరమే. సో, మాకు వాల్యూస్ రెస్పెక్ట్ ఇయ్యండి. మేము ఏమి చేయము అని చెప్పి అంటున్నారు మీరు. అవునండి. సో, ఓకే అండి. సో, పిలిచినందుకు, వచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.